అంటే నిన్న మీరు కాపాడితే నిన్న ఎవరు రాలేదు? గవర్నమెంట్ ప్రభుత్వం తరఫు నుంచి రాలేదా? షిప్ కానీ ఏది కానీ వాళ్ళు కాపాడడానికి ఎవరు రాలేదు. ఒడిశా వద్ద సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు 2 రోజులుగా అక్కడే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 2 వారాల కిందట వేటకు వెళ్లిన వీరు పూరికి సమీపంలో తమ బోటు చెడిపోవడంతో సముద్రంలో చిక్కుకుపోయారు. అదే సమయంలో తుఫాను రావడంతో ఒక రోజంతా ఆ బోటుపైనే ఉండి ప్రాణాలు దక్కించుకున్నారు. అయితే అదే సమయంలో విశాఖకు చెందినటువంటి మత్స్యకారుల బోటు రావడంతో వీరందరూ కూడా ఆ బోటులోకి షిఫ్ట్ అయ్యారు. మొత్తం ఇప్పుడు 2 బోట్లకు సంబంధించి 21 మంది మత్స్యకారులు వైజాగ్కు సంబంధించిన బోటులో అక్కడే సముద్రంలో చిక్కుకొని ఉన్నారు. తుఫాను గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వారు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. వారిని కాపాడేందుకు కోస్ట్ గార్డ్ షిప్ ఒకటి వారి బోటు దగ్గరకు చేరుకుంది. అయితే తమను షిప్లో ఎక్కించుకోలేదని, తమను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడం లేదంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ షిప్లో ఉన్నటువంటి ఓ మత్స్యకారుడు ఏబీపీ దేశంతో ఫోన్లో మాట్లాడుతూ తాము ఉన్న పరిస్థితిని తెలియజేశాడు. ఆ బోట్ గారికి వెళ్ళి రిస్క్ తీసుకుంటూ నైట్తోనూ పోరాడి ఎలాగోలా మనుషులను సేవ్ చేస్తామండి. మనుషులు సేవ్ చేసిన తర్వాత ఎలాగోలా మనుషులు ప్రాణాలు దక్కాయి. మనుషులు తీసుకుంటూ బోట్లోకి వచ్చాము. వచ్చిన తర్వాత బోటు ఒడ్డుకు కొట్టేసిందండి. ఒడ్డుకు కొట్టిన తర్వాత ఈ మనుషుల పరిస్థితి ఏంటి? మనుషుల కాడికి ఎవరైనా వచ్చారా లేరా? ఆ మనుషులు కూడా ఆదరించలేకపోయారు. సరే తెల్లవారిన దాకా ఎలాగోలా ఉన్నాము. ఆ గాలిలోనూ కూర్చొని తెల్లవారిన దాకా పడుకోకుండా ఉన్నాం సార్. ముందే చిప్ వచ్చింది. చిప్ ఏడు కోసం వచ్చిందండి. మరి చిప్ వచ్చిన తర్వాత మనుషులైనా ఎక్కించుకోవాలా? మనుషులు ఎక్కించుకోకుండా చిప్ వెళ్ళిపోతుంది. మరి చిప్ ఏడుకు వచ్చినట్టు సార్. అలా సార్ చిప్పు దేనికి వచ్చినట్టు అంటే మనుషులు ఎక్కించుకోకుండా మనుషులు చేయకన్నా అది ఇప్పుడు చిప్పు మనుషుల దగ్గరికి వచ్చింది. మనుషులు ఎక్కించేసుకోవాలి కదా. మనుషులు ఎక్కించుకున్నట్టే వెళ్ళిపోదు. మేము ఏదో సైడ్ అయిపోతాము. మనుషులు ఎక్కించుకోలేదు. ఓ చిప్పు కూడా మా దగ్గర లేదు. చిప్పు కూడా కాంటాక్ట్ గా అందట్లేదు. మన చిప్పు ఎవరు సేవ్ చేయడానికి వచ్చినట్టు? ఇప్పుడు నిన్న కాపాడడానికి వెళ్ళినప్పుడు మీరు ముందు వెళ్ళారా? షిప్ వాళ్ళ తాలూకు ఎవరు వచ్చి కాపాడారా? వాళ్ళే మేము వెళ్ళాము. చిప్పు చిప్పు ఎక్కడ వచ్చాడు? చిప్పు ఇప్పుడు వచ్చాడు. అంటే నిన్న మీరు కాపాడితే నిన్న ఎవరు రాలేదు? గవర్నమెంట్ ప్రభుత్వం తరఫు నుంచి రాలేదా? షిప్ కానీ ఏది కానీ వాళ్ళు కాపాడడానికి ఎవరో రాలేదు. అప్పుడు ఎవరో రాకపోతే మేము వెళ్ళి ఆ పాటలు పడి వాళ్ళతో బాధపడి ఎలాగోలాగా కష్టపడి అది మన ప్రాణాల మీదకు తెచ్చుకోను వాళ్ళతో పోరాడుతూ మనుషులు కాపాడుకుంటూ తెచ్చాము. మరి ఇక్కడ జేడీ గారు మేము షిప్లు పంపించి అరేంజ్ చేశారు, వీళ్ళు వచ్చేస్తారు అది ఇది అని చెప్తున్నారు. మాకు నిన్న కూడా పంపించామని అన్నారు. మరి రాలేదు. షిప్ మరి ఎక్కడ వచ్చింది? ఇంకా ఆర్డీఓ గారికి నిన్న ఏదైతే బోట్ ఇంజిన్ ఆగిపోయి ఉందో బోట్లో 10 మంది కళాశాలు కూడా అర్థనాదాలతో బాధపడితే ప్రభుత్వాన్ని తెలియజేసినప్పటికీ ఎవరు రక్షించడానికి వెళ్ళకపోతే రిసీవ్ చేసి స్వయంగా మా పంచాయతీ చెందిన బోటు కాబట్టి మా మనుషులు వీళ్ళు కూడా ప్రాణాలు తెగించి వెళ్ళి ఆ బోట్లో వాళ్ళు వీళ్ళు కాపాడారు. ఆ బోటు కూడా ఒడ్డు కొట్టింది. కాపాడి ఈరోజు నిన్న జరిగిన దానికి ఈ రోజు వరకు అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు షిప్ వెళ్ళిందని చెప్తారు. షిప్ కూడా వీళ్ళు కాంటాక్ట్ అవ్వకుండా షిప్ ముందుకు వెళ్ళిపోతుంది. లైవ్ డైరెక్ట్గా ఆర్డీఓ గారికే చూపించాం. ఆర్డీఓ గారికే డైరెక్ట్గా ఆయన మాట్లాడారు బోట్లో నుంచి. అయ్యా మేము ఇలా ఉన్నాం, ఇప్పుడు 21 మంది ఉన్నాం, మేము ఇబ్బంది పడుతున్నాం ఇటు వెళ్ళడానికి, షిప్ మా కాంటాక్ట్లో లేదని మేము ఎలా ఒడ్డుకు వస్తామని చెప్పి ఆర్డీఓ గారు డైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఈరోజు మీరు ఆర్డీఓ గారు అడిగారు మీరు ఎక్కడున్నారంటే మేము ఇలాగా సీలో ఉన్నామండి, కోనవరకు తినగా ఉన్నాం, మాకు కాపాడడానికి ఎవరు రావట్లేదు, షిప్ అది వచ్చింది అన్నారు. ముందు కాంటాక్ట్ అయ్యారు, ఇప్పుడు కొంచెం షిప్ కనపడకుండా వెళ్ళిపోయింది, కాంటాక్ట్ లేదు, మేము ఎటు వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నాం చెప్తున్నాడు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎలా ఉన్నాయంటే ఈ పరిస్థితిలోని సముద్రంలో ఉండి బోటు రిస్క్లో ఉన్నవాడు మాట్లాడినప్పటికీ కూడా స్పందించకపోతే రేపు భవిష్యత్తులో మర్చిపోయే పరిస్థితి.